కెమెరాలోని చూస్తే శివుడు కనబడతాడు. ఆ కన్నప్పలో హరహర మహాదేవ శంభవ శంకర జై కన్నప్ప జై జై కన్నప్ప. ఎన్నెన్నో చెత్త చెత్త సినిమాలు చూసినాము. మా దేవుడి సినిమా మేమెందుకు చూడము? దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి. శివయ్య అనే జస్ట్ ఒక వర్డ్తో అయితే బాగా ట్రోల్ అయిపోయింది పాపం. మరి దారుణం, ఇక పిసికి అవతల పడేస్తారా అనే విధంగా చేసి పడేసారు. సో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా విష్ణుకి, వాళ్ళు ఫ్లాప్ చేద్దాం అనుకున్నా సరే ప్రభాస్ గారు తోడుండడం వల్ల ఫ్లాప్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. కన్నప్ప సినిమా థియేటర్లో చూస్తారంటారా? బద్దలైపోతే థియేటర్లు ఏమనుకున్నా కన్నప్ప సినిమా చాలా బాగుంటుందండి. కన్నప్ప సినిమాలోని హరహర శివశంకర సాంగ్ రిలీజ్ అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కన్నప్ప సినిమాలో అయితే సినిమా మాత్రం ఇంకా సాంగ్ రిలీజ్ అయింది. ఆ కన్నప్ప లుక్ చూస్తుంటే చాలా బాగుంటుంది. విష్ణుని ప్రభాస్ని అబ్బాబాబు ఏం సినిమా వస్తే మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది సినిమా వస్తే. ఆ కెమెరాలోని చూస్తే శివుడు కనబడతాడు. ఆ కన్నప్పలో హరహర మహాదేవ శంభవ శంకర అబ్బాబాబు ఏం కన్నప్ప అబ్బాబాబు సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. హర 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 మహాదేవ శంభో శంకర జై కన్నప్ప జై జై కన్నప్ప. అయితే కన్నప్ప చూస్తుంటే ఆ కన్నప్ప మన విష్ణుని ప్రభాసుని వస్తుంటే అబ్బాబాబు ఏం లుక్ అబ్బా. సినిమా మాత్రం మొత్తం 2000 కోట్లు మాత్రం ఆడుతుంది. సినిమాకి 2000 కోట్లు వస్తుంది. 2000 కోట్లు 4,000 కోట్లు వస్తుంది. సినిమా మాత్రం పక్కా హిట్ అవుద్ది. కన్నప్ప శివ శంకర సాంగ్ రిలీజ్ అయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా అద్భుతంగా ఉందండి. ఆ దేవుడి పాట అంటే ఎలాగే హిట్ అవుతుంది. ఇది చాలా అద్భుతంగా ప్రభుదేవ గారు డాన్స్ డైరెక్షన్లో విష్ణుబాబు చాలా బాగా చేశారు అనిపించింది. సినిమా మాత్రం సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ భక్త పారవశ్యం నిజంగా మన ప్రభుదేవ గారు మాత్రం చాలా బాగా చేయించారని అనుకుంటున్నాను. ఒక అడవి మనిషి అయినటువంటి ఒక అతను మధ్యమాంసాలు తాగి తినేటటువంటి వ్యక్తి శివభక్తుడిగా మారిపోయే సన్నివేశం గురించి పూర్తిగా తెలుసు. అంత సినిమాగా విడమర్చలేం కదా. కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. ఆ కథ విష్ణుబాబు తీసుకోవడం చాలా బాగుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఎక్కువ మంది శివభక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా టేకింగ్ అలా ఉంటుంది, ఇంటర్నేషనల్ టేకింగ్. అది చాలా బాగుంటుంది. ఒక విష్ణుబాబు జీవిత చరిత్రలో ఇది మంచి చిత్రంగా నిలిచిపోద్ది. కన్నప్ప సినిమా థియేటర్లో చూస్తారంటారా? బద్దలైపోతే థియేటర్లు ఏమనుకున్నా కన్నప్ప సినిమా చాలా బాగుంటుందండి. ఆ స్టోరీ అలాంటిది, డైరెక్టర్ కూడా అలాంటి వాడే. కానీ సూపర్ డూపర్ హిట్ సినిమా. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాసి పెట్టుకొని రేపు పొద్దున్న ఇక్కడే మాట్లాడదాం. కన్నప్ప సినిమా భక్తి పారవేశంలో మునిగి తేలుతుంది. కన్నప్ప సినిమాకి మీరు ఒక్కరు వెళ్తారా? మీ ఫ్యామిలీ అందరిని తీసుకొని వెళ్ళొచ్చా? ఖచ్చితంగా ఫ్యామిలీకి వెళ్తాం. ఆ సినిమా అద్భుతమైన సినిమా అండి. మళ్ళీ ఒక చరిత్ర అది. ఆ చరిత్ర విష్ణు మోహన్ బాబు గారు తీయడం చాలా సంతోషం. అలాంటి చరిత్రలు రావాలా? ఇప్పుడున్న సినిమాలు ఏం సినిమాలు అండి? అలాంటి చరిత్రలు చూస్తే రేపు పొద్దున్న మన పిల్లలకి సాంప్రదాయాలు, గౌరవాలు, అలాగే భక్తి ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఈ చిన్న చెత్త సినిమాలు చూసినంత వల్ల ఉపయోగం ఉండదు. అలాంటి సినిమాలు చూడాలి అంతే. ప్రతి ఒక్కరి చేత హరహర మహాదేవ అనిపించాలి. మరి ఇప్పుడు నేనంట హరహర మహాదేవ శంభో శంకర అని. నిజంగా ఆ ధ్వనే చాలా అద్భుతమైన ధ్వని. ఆ ధ్వని ప్రశాంతంగా ఒక 5 సార్లు ఎక్కడన్నా మూలం కూర్చొని అన్నామంటే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఆ శివుని యొక్క లీల అలాంటి దాని మీద సినిమా తీశాడు విష్ణుబాబు. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప సినిమా మన హైందవ ధర్మానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు నేషనల్గా ఇది రిలీజ్ అయిన తర్వాత చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే హైందవ ధర్మంలో భక్తి అనేది ఒక పెద్ద మూలపేట. అలాంటప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి అతను శివభక్తుడిగా మారి ఆయన ధన్యుడయ్యాడు. కాబట్టి ఆ చరిత్రను చూసిన ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. కానీ రిలీజ్ అయిన తర్వాత చాలా భారీ బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎలాంటి సినిమాలు మోహన్ బాబు గారు నిర్మించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న. కన్నప్ప సినిమా సాంగ్ రిలీజ్ అయింది శివశంకర. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మోహన్ బాబు గారి సినిమాలు గతంలో వచ్చిన సినిమా చూసారా? దాంట్లో జేసుదాస్ గారు వాయిస్ వినబడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. జేసుదాస్ గారికి కాకపోయినా అటువంటి వాయిస్ నాకు ఈ సాంగ్లో వినపడ్డది. మంచి ఫ్యామిలీకి ఎప్పుడు ఏది రిలీజ్ చేసినా, ఒక పోస్టర్ రిలీజ్ చేసినా, సాంగ్ రిలీజ్ చేసినా, గ్లిమ్స్ రిలీజ్ చేసినా, ట్రైలర్ వచ్చినా, సినిమా వచ్చినా ట్రోలర్ల దాటికి తట్టుకోలేరు పాపం. ఈసారి కొంచెం బతికి బయటపడ్డారనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే భక్తి భావంతో కూడిన సాంగ్ కాబట్టి చాలా బాగా అనిపించింది.
విష్ణు చాలా మంచి అసలు ఆ పిక్చరేషన్ కూడా సాంగ్స్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ మొత్తం వాతావరణం అంటే చాలా కూల్గా కనబడింది. సో మంచి సాంగ్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. గతంలో ఆ సాంగ్ కన్నా ముందు శివయ్య అనే జస్ట్ ఒక వర్డ్తో అయితే బాగా ట్రోల్ అయిపోయింది పాపం. మరీ దారుణం, ఇక పిసికి అవతల పడేస్తారా అనే విధంగా చేసి పడేసారు. ఆ తర్వాత ఈ సాంగ్ వచ్చినాక కొంచెం ఓకే, ఈసారి మంచి ఫ్యామిలీ నుంచి ఒక మంచి సాంగ్ రాబోతుంది, మంచి కూల్ వాతావరణంలో సాంగ్ కనబడుతుంది. పిక్చరేషన్ అంటే అక్కడ వాతావరణం కూడా చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా చూపించారు. ఈ సినిమాకి అయితే ఈ పాట అయితే ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తున్నది. బీజిఎం బాగుంది, పాట బాగా అనిపించింది, లిరిక్స్ బాగా అనిపించినాయి. మనోజ్ అప్పటికీ ట్రోల్ చేస్తున్నారు, శివలింగాన్ని పట్టుకొని ఇలా ఇలా పాకుతుండేసరికి వదలరా అన్నట్టుగా ట్రోల్ చేసేస్తున్నారు. మరి భక్తి భావంలో ఉన్న సాంగ్ కూడా ట్రోల్ చేయకుండా ఆయన, అది పద్ధతి కూడా కాదు. ప్రభాస్ అన్న ఉన్నాడు సినిమాకి, ఇంకా అందరికన్నా మెయిన్ ప్రభాస్ ఫ్యాన్సే హిట్ చేస్తారనే ఫీలింగ్ ఉంది. సో టోటల్గా ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఈ కన్నప్ప సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఈ సాంగ్ బాగా అనిపించింది, పిక్చరేషన్ బాగా అనిపించింది, విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, సాంగ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. టోటల్గా మంచి ఫ్యామిలీకి మంచి సినిమాలో ఒక మంచి సాంగ్ పడ్డదని ఇప్పటికైతే అనిపించింది నాకు. కన్నప్ప సినిమా హైందవ ధర్మానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వ్యతిరేకం అయితే ఏముండవు. ఒక భక్తుడు శివుడికి ఒక విగ్రహానికి ఒక స్టాచ్యూకి కన్ను తీసి పెడుతున్నాడంటే ఆయనకున్న ప్రేమ, ఆ ప్రేమ చూసి మనం నేర్చుకోవాలి కదా. ఒక భక్తుడు ఒక రాయి మీద, ఆ విగ్రహం మీద, ఒక స్టేజ్ మీద అక్కడ కనపడేది మనం రాయి అనుకున్నాం. రాయి కాదు, ఒక్కసారి మీరు మనసుతో చూడండి. కళ్ళతో చూస్తే మనకు రాయిలా కనబడుతుంది, కళ్ళతో చూస్తే అది ఒక స్టాచ్యూ లాగానే కనబడుతుంది, ఒక విగ్రహం లాగా కనబడుతుంది. కానీ మనం మనసు పెట్టి చూస్తే ఒక దేవుడు లింగ రూపంలో మనకు కనపడ్డాడు. సో ఆ దేవుడు మన గుండెల్లో కూడా ఉన్నాడు, అది అందరికీ అర్థం కావట్లేదు. సో అది అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాతో రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఏది కనపడ్డా దాన్ని మనం మనసు పెట్టి చూస్తే దేవుడే కనపడతాడు. టోటల్గా హైందవ ధర్మానికి కాదు, భారతదేశానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా కావుంది అయితే అనిపిస్తుంది నాకు. సో ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులారిటీ అయితే పొందుతుంది. ఖచ్చితంగా మంచి ఫ్యామిలీకి అయితే ఒక మంచి గుర్తింపు అయితే వస్తుంది. పక్క ఈ సినిమాతో అయితే గుర్తింపు అయితే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు అయితే వస్తుంది. నమస్తే అన్న, కన్నప్ప సినిమాలో శివశివశంకర సాంగ్ రిలీజ్ అయింది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో సాంగ్ కొరియోగ్రఫీ ప్రభుదేవ్ గారు చేశారు కదా. సో ప్రభుదేవ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి కొరియోగ్రఫీ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మన చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్లో చూసుకుంటే అంత ఏం పేలలేదు. సో మళ్ళీ విష్ణు గారి సినిమా సాంగ్తో ఆయన కమ్బ్యాక్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, విష్ణు గారిని ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఈ సాంగ్తో ఆయన హీరోయిజం ఏంటనేది చాటుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. కన్నప్ప సినిమా మీద మీ అంచనాలు ఏమున్నాయి? కోర్స్ కన్నప్ప మీద అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అప్పుడెప్పుడో కృష్ణరాజు గారు చేశారు. సో ఇలాంటి రామాయణం ఇలాంటి కథలు కాకుండా ఆయన డిఫరెంట్గా కన్నప్ప స్టోరీ ఎంచుకున్నారు. బట్ 100% ఎఫర్ట్స్ పెడితే కనుక ఒక బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. సో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా విష్ణుకి, వాళ్ళు ఫ్లాప్ చేద్దాం అనుకున్నా సరే ప్రభాస్ గారు తోడుండడం వల్ల ఫ్లాప్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అంటే ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా ఇది, మన సనాతన ధర్మం కాబట్టి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మామూలుగా ఒక్కరు ఉన్న వాళ్ళు ఒక్కరు వెళ్ళొచ్చు. ఈ సినిమా మీద మీ అంచనాలు ఏమాత్రం ఉన్నాయి? భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయన్న. అంటే ఇక సినిమా రిలీజ్ కావాలి, ఎక్స్పెక్టేషన్స్ అయితే నా అభిప్రాయం మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ కన్నప్ప క్యారెక్టర్కి విష్ణు గారు సూట్ అయిందా? బాగానే ఉంటాడు అన్న. విష్ణు గారికి ఇంకా అద్భుతమైన నటుడు, ఆయనకు సెట్ అవుతుంది పాత్ర. ఏ పాత్రనైనా ఆయన పాత్ర మంచిగా అద్భుతంగా పోషిస్తాడు. బాగుంటుంది సినిమా, బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకే, నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి మీరు ఒక ఆడియన్గా మిగతా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, మన హిందుత్వం, మన సనాతన ధర్మం, దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి. మనం ఈ సినిమాని కంపల్సరీగా చూడవలసింది. అన్న నమస్తే అన్న. హాయ్ అన్న. శివశివశంకర కన్నప్ప సాంగ్ రిలీజ్ అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా అండి, సినిమా అనేది చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అతను సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు మంచు విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది, అతను గతంలో వాళ్ళు అనుకున్న బడ్జెట్ను కూడా మించిపోతుంది. ఇది ఒక బడ్జెట్ లాగానే కాకుండా సినిమా శివుని కోసం కేవలం తీయడం జరుగుతుంది. శివుని భక్తితోనే ఈ సినిమా అనేది సాగుతుంది. తప్పకుండా సినిమా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా విష్ణు గారి పాత్ర అనేది చాలా బాగుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మనం టీజర్ చూసినప్పుడు మనకు అతని ట్రైలర్ కానీ అవి చూసినప్పుడు చాలా బాగుంది. గతంలో పోలిస్తే అతని నటన చాలా విభిన్నంగా ఉంది, చాలా బాగుంది. కన్నప్ప సినిమా మీద మీ అంచనాలు ఏమైనా ఉన్నాయా?
చెప్పాలంటే మేము ఒక మెగా అభిమాని అండి. కానీ సినిమా పరంగా వచ్చేసరికి సినిమాను సినిమాలాగా చూడాలి. నిజంగా ఆయన ఆ సీన్లో ఒదిగి నటించినట్టుగా మనకు కనిపిస్తుంది. రియల్గా అతను నిజంగా ఆ క్యారెక్టర్లో జీవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సినిమా పరంగా అయితే అతను ఈ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని మేము అనుకుంటున్నాము. గతంలో బాహుబలిలో ప్రభాస్ ఎలా నటించాడో ఆ వేషధారణలో సేమ్ అలాంటి వేషధారణ సేమ్ కూడా అలానే ఉంది. చాలా ఇంకా ప్రభాస్ కంటే విష్ణు గారికి చాలా సూటబుల్ అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫ్యామిలీతోటి ఇలాంటివి సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతోటి వెళ్ళి మంచి చూసి చిన్న పిల్లలకు దేవుని పట్ల కానీ క్యారెక్టర్ పట్ల కానీ ఎలా ఉండాలనేది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే మంచి ఫిలిం అని నేను అనుకుంటున్నాను. కన్నప్ప సినిమా థియేటర్లో చూస్తారంటారా? డెఫినెట్ అండి. సినిమా అనేది థియేటర్లో చూడాలి. డెఫినెట్గా ఏ సినిమా అయినా కూడా థియేటర్లోనే చూడాలి. ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లో చూడడం వల్ల ప్రేక్షకులుగా మనం ఒక సినిమాకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. పైరసీలు అనేది ఎవరు కూడా చూడొద్దండి. పైరసీ అనేది చాలా పెద్ద తప్పు. కన్నప్ప సినిమాలో శివ శంకర సాంగ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది. బాహుబలి రేంజ్లో చూపించిన మాకు ఒక సీను బాగుంది. పాట సాంగ్స్ అయితే బాగున్నాయి. మరి ఈ సినిమాతో అన్న ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సో అందరికీ తెలియాలి. మళ్ళీ కింద అసలు ఎన్నో సినిమాలు తీసి అసలు కనపడకుండా అయిపోయిన మా అన్న ఈరోజు తెరపైకి రావడము, సూపర్ హిట్ కొట్టడం మూవీ గిట నిజంగా ఒక రేంజ్లో ఉంది. బాహుబలి రేంజ్లో సినిమా ఉంది. శివభక్తుడు అయినటువంటి కన్నప్ప ఆయన గురించి మీకేమైనా తెలుసా? నాకు శివుడు అంటే ఒకటే తెలుసు, కన్నప్ప గురించి తెలియదు. శివుడు అనే వ్యక్తి గురించి అయితే బాగా తెలుసు. గొప్ప దేవుడు అని ఒకటి తెలుసు. సో ఆ పేరు ఎత్తుకున్నప్పుడు నాకు అనిపించింది అంటే శివుడు ఎట్లా ఉంటాడు, సో శివుడు ఏం చేశాడు, ఆ క్యారెక్టర్ మొత్తం ఈ సినిమాలో చూపిస్తున్నట్లు ఉంది. ఎందుకంటే మన గురించి, మన చరిత్ర గురించి మనము తెలుసుకోవాలని సినిమా మొన్న రీసెంట్గా ఒక సినిమా తీసిండ్రు శివాజీ మహారాజ్ అని. సో అట్లా వీళ్ళు గిట మనోళ్ళు గిట మన చరిత్రని మనం తెలుసుకోవాలని బయటకు వచ్చిన చూసాం. నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. మన దేవుళ్ళ గురించి, మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఇతర ప్రపంచ స్థాయిలోకి చూపెట్టాలి మన చరిత్ర ఏందనేది. నిజంగా గొప్ప సినిమా, మంచి సినిమా ముందుకు తీసుకొచ్చిన అనుకుంటున్నా ఈరోజు నేను. ఈరోజు పిల్లలకు కానీ, ఈరోజు యూత్కి కానీ, ఎవరికైనా కానీ ప్రజలకి దేవుడు అంటే ఏంది, భక్తి అంటే ఏందనేది తెలియజేయడానికి ఈ సినిమాలు తీస్తున్నారు. నిజంగా గొప్ప ఇది స్ఫూర్తిదాయిగా ఉంటాయి. సో మన చరిత్ర మనకు తెలియదు కాబట్టి తెలుసుకుంటున్నాము. మన పిల్లలు కానీ ప్రజలు కానీ తెలుసుకుంటున్నారు. సో అది గొప్ప విషయం. అటువంటి సినిమాలు తీయాలి. కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని దొంగతనాలు ఎట్లా సినిమాలు చేయాలి, దొంగతనాలు ప్రజల గిట్ట ఎట్లా చేయాలని, ఎర్రచందనం దొంగతనాలు ఎట్లా, ఈ సినిమాలు కాదన్న మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి ప్రపంచ స్థాయికి చూపెట్టాలి. సో అది ఈరోజు ముందుకు తెచ్చిండ్రు. కన్నప్ప సినిమా అని, మొన్ననే మన శివాజీ మహారాజ్ సినిమా అని, ఇటువంటి సినిమాలు నిజంగా మన చరిత్రని ప్రపంచ స్థాయిలో చూపెట్టాలి. మనం ఇది, మన ఇండియన్స్ దమ్ము ఇది అని చూపెట్టాలి. సో అందు గురించే ఈ సినిమాలు తీస్తున్నట్లు మనకు స్ఫూర్తిగా ఉంటాయి, మనకు గుర్తింపుగా ఉంటాయి. మనం ఇది కదా అని తెలుసుకుంటాం. సో అంటే బాహుబలి రికార్డులు గిట్ట బద్దలు కొట్టే రేంజ్లో ఉంది సినిమా. అంటే ఒక శివుడి క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదు. సో శివుని గురించి, మన దేవుని గురించి ఉందంటే ప్రపంచ స్థాయిలో సినిమా ఆడబోతుందని నేను అనుకున్నా. సో 100%గా అది ప్రపంచ స్థాయిలో ఆడుతుంది. మొన్న ఎట్లయితే శివాజీ మహారాజు పేరు వినపడిందో, ఇప్పుడు గిట కన్నప్ప క్యారెక్టర్ మూవీ గిట ప్రపంచ స్థాయిలో వినబడుతుంది. సో అది కన్నప్ప క్యారెక్టర్ విష్ణు గారికి సూటబుల్ అని అనుకుంటున్నారా? 100%. మొత్తం క్యారెక్టర్ మొత్తం సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆయనకు అవుతుందనే కదా ఆ సినిమాలో పెట్టింది. ఆ క్యారెక్టర్కి ఆయన అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆయనను పెట్టిండ్రు. సో 100% సూట్ అవుతుంది. సో సినిమా గిట ప్రపంచ స్థాయిలో అందరికీ సౌండ్ వినపడుతుంది. ఈ కన్నప్ప సినిమా థియేటర్లో చూస్తారంటారా? 100% ఎందుకు చూడరు బ్రదర్? ఎన్నెన్నో చెత్త సినిమాలు చూసినాము. మా దేవుడి సినిమా మేమెందుకు చూడము? మా గురించి ఉంది, మా భవిష్యత్తు గురించి ఉంది, మా దేవుని గురించి ఉంది, భారతదేశం చరిత్ర గురించి ఉంది ఆ సినిమా. అది ఎందుకు చూడం? ఎన్నో చెత్త సినిమాలు చూసినాము. ఈరోజు మంచి సినిమా చూస్తాం, దేవుని సినిమా చూస్తాము. సో నలుగురికి చెప్తాము ఈ సినిమా చూడండి అని. సో అది కదా దేవుడు అంటే, అది కదా దేవుడు అంటే, ఇది కదా భక్తి ఎట్లా ఉండాలి అనేది చూపెడుతుండు ఆ సినిమాలో. ఫ్యామిలీతో కలిసి వెళ్ళే సినిమానేనా? 100% ఫ్యామిలీతో వెళ్తారు, అందరూ వెళ్తారు. చిన్నపిల్లలతో సహా మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం సినిమాకి.